మరికొద్ది గంటల్లోనే కన్యా రాశి వారికి గజకేసరి యోగం పట్టబోతూ ఉంది. జరగబోయే పూర్తి మార్పులు వింటే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. జరగబోయేది ఇదే. మరికొద్ది గంటల్లోనే కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కన్యా రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా, ఎక్కువగా పొట్టిగాను కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైన భుజాలు కూడా ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను వీరు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేనిని కూడా వీరు అంత సులభంగా విడిచిపెట్టరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. కాలం అన్ని విధాలుగా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు కూడా వీరు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంటుంది. శ్రీ లక్ష్మి స్తుతి శ్రేయస్కరం. శుభయోగాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయండి. మీ మీ రంగాల్లో గొప్ప గొప్ప ఫలితాలు కూడా సాధిస్తారు. కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది. అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. వ్యాపారంలో లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తోటివారి సహకారం కూడా అందుతుంది. ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వచనాలు కూడా ఉంటాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతగానో శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అంటే మరికొద్ది గంటల్లోనే వీరికి గజకేసరి యోగం పట్టబోతూ ఉంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు వీరు చూడబోతూ ఉన్నారు. వీరికి కలగబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపేదే లేదు. తప్పకుండా మీరైతే ఆశ్చర్యపోగలుగుతారు. జరగబోయేది వింటే మీరు ఇప్పటి వరకు కూడా చూస్తున్నటువంటి జీవితం ఒక విధంగా ఉన్నట్లయితే ఇప్పటి నుండి కూడా మీరు చూస్తున్నటువంటి జీవితం మరొక విధంగా ఉండబోతూ ఉంది. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా అయితే ఉంటుంది. మీరు చేపట్టే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా కలగబోతూ ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. సంవత్సరం అంతా 7వ ఇంట్లో రాహు గోచరం ఉండడం చేత, గురువు గోచరం 8వ ఇంట్లో అనుకూలంగా ఉండకపోవడం చేత ఇప్పటి వరకు కూడా ఈ సమయంలో మీరు వ్యాపార పరంగా కూడా చాలా సమస్యలు అనేవి ఎదుర్కొని ఉన్నారు. గురువు గోచరం మరియు రాహు గోచరం అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా మీరు వ్యాపారంలో కొన్ని చిక్కులు, ముఖ్యంగా భాగస్వాములతో కానీ న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ ఏర్పడే అవకాశాలు అయితే ఇప్పటి వరకు కూడా మీరు చూసి ఉన్నారు. వీటి కారణంగా డబ్బు ఖర్చు అవ్వడం మరియు వ్యాపారపరంగా కూడా కొంత చెడు జరిగే అవకాశాలు కూడా ఈ సమయంలో మీరు చూసి ఉన్నారు. అయితే ఈ సమస్య మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల కారణంగా లేదా ఇతరుల ప్రోద్బలంతో అత్యాశకు పోయి చేసే పనుల వల్ల ఏర్పడి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు నిజాయితీగా ఉండడం మరియు ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా ఉండడం మరియు స్వశక్తి పైన నమ్మకంతో ఉండడం చేత ఈ సమయంలో సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా వాటి నుండి మీరు ఎటువంటి నష్టము కూడా లేకుండా బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా శని గోచరం 6వ ఇంట్లో అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి కారణంగా
మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. మీ అభివృద్ధిలో మరియు మీ యొక్క సమస్యల్లో కూడా వారు మీకు తోడుగా ఉండడం చేత మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అయితే సంవత్సరం అంతా కేతుగోచరం 1వ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఊగిసలాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మీరు మీ యొక్క వ్యాపారపరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం చేత మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క శ్రేయోభిలాషుల లేదా అనుభవజ్ఞుల సలహాలు అనేవి తీసుకుని ముందడుగు వేయడం చాలా మంచిది. ఈ విషయంలో కన్యా రాశిలో జన్మించినటువంటి ఉద్యోగులకు ఈ విధంగా అయితే ఉండబోతూ ఉంది. గురువు గోచరం 9వ ఇంట్లో అనుకూలంగా ఉండడం చేత వృత్తిలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో మీకు తొలగిపోతాయి మరియు పదోన్నతితో వేరే ప్రదేశముకు మారడం వలన కానీ లేదా మీకు ఇబ్బంది పెడుతున్న వారు మీ నుండి దూరంగా వెళ్ళిపోవడం కానీ వృత్తిలో గత కొంతకాలముగా ఉన్న సమస్యలు తగ్గుముఖం పట్టడం కానీ ప్రారంభమవుతుంది. మీ ఆలోచనలు కానీ మీరు చేసే పనులు కానీ విజయాలను ఇచ్చేవిగా ఉండడం చేత మీ పైన అధికారులు మెప్పు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృద్ధిలో అభివృద్ధిని కూడా మీరు సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు చాలా బాగా అనుకూలిస్తుంది. విదేశీయానం విషయంలో గత సంవత్సర కాలంగా కూడా ఏర్పడిన ఆటంకాలు కానీ సమస్యలు కానీ తొలగిపోవడం మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ చాలా కాలంగా విదేశాలలో ఉండి తిరిగి సొంత ప్రాంతానికి రావాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. సంవత్సరం అంతా శని గోచరం 6వ ఇంట్లో అనుకూలంగా ఉండడం చేత మీరు నిజాయితీతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకునే వారు కూడా తమ తప్పును తెలుసుకుని మీకు సహాయాలని అందిస్తారు. ఉద్యోగంలో మార్పు కావాలని కోరుకుంటున్న వారు కానీ కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటున్నటువంటి వారు కానీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూల ఫలితాన్ని పొందుతారు. గురుదృష్టి 5వ ఇంటిపైన ఉండడం చేత మీ యొక్క నైపుణ్యానికి సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే పనుల కారణంగా ప్రభుత్వ గుర్తింపు కానీ ప్రజల మన్ననలు కానీ మీరు పొందుతారు. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 7వ ఇంట్లో ఉండడం కేతుగోచారం 1వ ఇంట్లో ఉండడం చేత అప్పుడప్పుడు వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వచ్చిన ఆటంకాలకు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నం చేయడం వలన అనుకున్న ఫలితాన్ని పొందుతారు. అలాగే కొన్నిసార్లు భయం కారణంగా కానీ అనుమానం కారణంగా కానీ మీకు సాధ్యమయ్యే పనులు కూడా చేయకుండా వదిలివేసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క రంగంలో నిపుణుల లేదా మీ యొక్క శ్రేయోభిలాషుల సహాయం తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఈ సమయంలో కలిగే భయాలు కానీ ఆందోళనలు కానీ మీకు వ్యక్తిగతంగా ఎటువంటి నష్టము కూడా చెయ్యవనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరియు ఆధ్యాత్మిక ప్రయాణాల విషయంలో కూడా మీరు కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం అయితే ఉంటుంది. ధనకారకుడైన గురువు భాగ్యస్థానంలో సంచరించడం చేత ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కాకపోతే సంవత్సరం అంతా రాహుగోచారం 7వ ఇంట్లో ఉండడం శని దృష్టి 8వ మరియు 12వ ఇండ్ల పైన ఉండడం వలన ఈ సమయంలో శ్రమ కారణంగా వచ్చే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకునే శ్రమను వదిలేసినట్లయితే దాని ద్వారా వచ్చే డబ్బు మీకు ఉపయోగించడం అయితే జరగకపోవచ్చు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.